ఒక్కొక్కసారి పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలామంది చిరాకు పడుతూ ఉంటారు, కోపంగా ఉంటారు, కొద్దిమంది ఎక్సైటెడ్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అంటే ఆమ్, అనేక విధాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటాం. నిన్న ఒక అమ్మాయి వచ్చి అడిగింది, అక్క, నేను ఎలా ఉంటే అందరికీ నచ్చుతాను అని. ఎందుకు నీకు ఈ డౌట్ వచ్చింది? నువ్వు ఎలా ఉండాలనుకున్నావు? నువ్వు ఎలా ఉంటే నీకేమనిపిస్తుంది అని నేను అడగాలనుకున్నా. కానీ కొద్దిసేపు ఆగి ఎందుకు అడుగుతోంది ఈ డౌట్ అని వెయిట్ చేసినప్పుడు, అక్క, నేను ఇంట్లో ఎలా ఉంటానో బయట కూడా అలా ఉంటాను కదా, బయట వాళ్ళందరికీ నచ్చుతా, కానీ నేను ఇంట్లో నచ్చట్లేదు. నేను నా ఫ్రెండ్స్తో ఎలా ఉంటానో పక్కన వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా అలా ఉంటా, కానీ నేను నా ఫ్రెండ్స్కి నచ్చుతూ ఉన్నాను, పక్కన వాళ్ళకి నచ్చట్లేదు. అందుకే నాకు ఈ డౌట్ వచ్చింది, నేను ఎలా ఉంటే అందరికీ నచ్చుతానని డౌట్ వచ్చింది అని నేను అడుగుతుంది అమాయకంగా. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రాంక్గా టు బి ఫ్రాంక్ ఒక మాట చెప్పాలనుకుంటూ ఉన్నా. ఏంటి అంటే, మన సమాజంలో ఇప్పుడు ఎవరికి నచ్చడానికి మన లైఫ్ అంతా కూడాను వెచ్చిస్తూ ఉన్నాం. సమాజాన్ని ఉద్ధరించడానికి, సమాజంలో అందరినీ మెప్పించడానికి, సమాజంలో అందరినీ హ్యాపీగా ఉంచడానికే మనం లైఫ్ లీడ్ చేసామంటే, ముందు వీడియోలో ఒక మాట తెలుసుకున్నాం, మన లైఫ్ అంతా కూడా పక్కన వాళ్ళ కోసమే త్యాగం చేసేసామంటే లాస్ట్కి మనం కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు మన అంతరాత్మ మనల్ని క్వశ్చన్ చేస్తుంది, నీ కోసం నువ్వేం చేసావు, నీకు నచ్చినట్టు నువ్వు ఎందుకు లైఫ్ లీడ్ చేయలేకున్నావని అడుగుతుంది. దానికి సమాధానం ఏముంది? బయట అందరి దగ్గర పాకులాడి గొప్ప పేరు తెచ్చుకోవడం కాదు, ప్రశాంతత అనేది కూడా నీకు చాలా ఇంపార్టెంట్ అనేటటువంటి పాయింట్ తెలుసుకున్నాం. చూడు, నువ్వు హ్యాపీగా ఉన్నావా, కొంచెం యాక్టివ్గా ఉన్నావా, అబ్బా చాలా తులవా అంటారు. సైలెంట్గా ఉన్నావా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అని అంటారు. కొంచెం మంచిగా డ్రెస్ వేసుకున్నావా, స్టైల్ ఎక్కువ అంటారు. నువ్వు కొంచెం మామూలుగా వేసుకున్నావా, కనీసం వేసుకోవడానికి బట్టలు లేవంటారు. కొంచెం గట్టిగా మాట్లాడావా, ఇది చాలా అతి అంటారు. అసలు కొంచెం చిన్నగా మాట్లాడితే మరీ ఓవర్ యాక్షన్ అబ్బా అంటారు. మరి వాళ్ళ మెంటాలిటీకి, వాళ్ళకి ఆ సిచ్యువేషన్లో వాళ్ళ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అది ఎలా కనుక్కొని మనం యాక్ట్ చేయగలం. అలా ఎన్ని రోజులు చేస్తారు? ఆ మాస్క్, ఆ లేయర్ అనేది పర్సోనా అనేది మనకు సైకాలజీలో వినుంటాం. దాన్ని ఎప్పుడు మనం రిమూవ్ చేసుకుంటాం. కాబట్టి నీకు ఎలా బిహేవ్ చేస్తే నువ్వు ఎలా ఆనందంగా ఉండగలవు, దేనికోసం నువ్వు ఆ టైంలో ఆ విధంగా ప్రవర్తించాల్సింది వచ్చింది అనేటటువంటిది నీకు తెలిస్తే అదే విధంగా ప్రవర్తిస్తే చాలు. అందరినీ మనం ఏదన్నా కొంచెం ఓపెన్గా అందరితో మాట్లాడదాము అనుకుంటే, అబ్బా ఎంత టైం వేస్ట్ చేస్తుందో అంటారు. ఇంకొంచెం ఏదన్నా అడిగారు కదా, ఏదన్నా మనం సమాధానం చెప్దాము అనుకుంటే అంతా వీళ్ళకే తెలిసినట్టు అంటారు. చెప్పకపోతే భలే గర్వము అంటారు. మాట్లాడకుండా ఉంటే అసలు ఎవరితోనూ పట్టించుకోదు, సమాజంతో పని లేదు అంటారు. మాట్లాడాము అనుకోండి టైం అంతా వేస్ట్ చేస్తారు అంటారు. మరి ఎలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు, ఎలా మనం మెలగాలి అనేటటువంటిది ఎప్పుడు బయట వాళ్ళ గురించి మనం స్టడీ చేయడానికి మన లైఫ్ సరిపోతే, మరి మన గురించి మనం స్టడీ చేయడానికి మనకు టైం ఎక్కడుంది? కాబట్టి మన పిల్లలకు కూడా చెప్పండి. ఇప్పుడు రాజస్థాన్లో జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ తర్వాత పిల్లలకు చాలా మోటివేషన్ అవసరం, పేరెంట్స్కి అంతకంటే అవసరం. ఒక చిన్న పాప పేరెంట్స్ అరిచారని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందంట. తెలిసిన అతను ఆటోలో తీసుకెళ్ళాడంట. తెలిసిన అతనే కదా అతను అనేని ఇంట్లో అరిచినప్పుడు మాత్రం బాధగుండే పాప వేరే అతను వచ్చేసి ఆటోలో తీసుకెళ్తాను రా అంటాని ఎలా వెళ్తారు? అంటే మనం గైడ్ చేయట్లేదు పిల్లలకి, ఎలాంటి వాళ్ళని నమ్మాలి, ఎలాంటి వాళ్ళతో వెళ్ళాలి, వెళ్ళినప్పుడు ఎలా, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఈ రోజు నుంచి క్లాస్లో చెప్పేటటువంటి సబ్జెక్ట్స్ టీచర్స్ చెప్పుకుంటారో మార్కులు అనేవి వాటి అంతటా వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేయాలనేది పిల్లలు డిసైడ్ అవుతారు. కానీ అంతకంటే ముందు లైఫ్ హ్యాపీగా స్ట్రాంగ్గా లీడ్ చేయడానికి మనం పిల్లల్ని చాలా చాలా జాగ్రత్తగా గైడ్ చేయాల్సినటువంటి అవసరం 100% ఉంది. ఆడపిల్లలైనా కావచ్చు, మగపిల్లలైనా కావచ్చు. కాబట్టి ప్రతి పిల్లలకి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు, ఇది ఎందుకు అడిగావు క్వశ్చన్, అది ఎందుకు అడిగావు క్వశ్చన్ అని నోరు తెరిచినప్పటి నుంచి వాళ్ళని మన క్వశ్చన్లతోనే తడిపేసామనుకో, వాళ్ళు మనకు క్వశ్చన్ చేయరు, వాళ్ళ మనసులో ఉండేది చెప్పరు. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసినా కూడా ఎవరిని అడిగి కనుక్కోవాలనో తెలియదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేటటువంటి శారీరక మార్పులు కానీ,
మానసికంగా వాళ్ళు పడుతున్నటువంటి వేదన కానీ ప్రతి ఒక్కటి పేరెంట్స్తో షేర్ చేసుకోవాలంటే ఓపెన్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. టచ్, టైము, ట్రస్ట్ అనేది వాళ్ళకు 100% ఇవ్వండి. వాళ్ళకు నమ్మకాన్ని కల్పించండి. వాళ్ళకున్న ప్రాబ్లము మనం కాకుండా వాళ్ళు ప్రతి ఒక్క ఒపీనియన్ మనతో షేర్ చేసుకునేటట్టు ఓపెన్ కండి. థ్యాంక్ యూ.